తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైట్ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు లేస్ అకాడమీ ఫౌండర్ అయిన నరసింహ గారు. సో గోల్డ్కి సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు, అవేంటో చూద్దాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్కి లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే, కొంతమంది అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఎంసీఎక్స్ ప్రకారం కూడా గోల్డ్ అనేది 2027 స్టార్టింగ్లో ఒక 90,000 రూపాయలు తగ్గి ఇప్పుడున్న ప్రైస్ ఇంకో 90,000 దగ్గర సెటిల్ అవ్వచ్చు F&O ప్రకారం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరో పక్క చూస్తే ఇంకో కొంతమంది అనలిస్టులు గోల్డ్ అనేది 3 లక్షలు కూడా అయిపోతుంది అని అంటున్నారు. ఓకే, ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి? సో బేసిక్గా మనం అనలిస్ట్ అందరూ ప్రెడిక్టే చేస్తారు. ప్రెడిక్షన్కి బేసిస్ ఏంటంటే స్టాటిస్టిక్స్, అంటే స్టాటిస్టికల్ హిస్టరీ అని కూడా అనొచ్చు. మన హిస్టారికల్గా చూసుకుంటే ఈ కన్ఫ్యూజన్ కారణం ఏంటంటే లాస్ట్ మంత్లో చాలా హై అయింది, మళ్ళీ సడన్గా డౌన్ అయిపోయింది. జనాలందరూ కూడా టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే కొందరు హై అయినప్పుడు ఇంకా హై అవుద్దనుకుని కొన్నారు, కొందరు హై అయినప్పుడు కొనేశారు పెళ్ళిళ్ళు అని, సడన్గా డౌన్ అయ్యేసరికి అరే నాకు డబ్బులు వేస్ట్ అయ్యాయని బాధపడుతున్నారు. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎనీ టైం కెన్ హ్యాపెన్, ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేసిస్ మీద కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చెప్పాలంటే గోల్డ్ 70,000కో 80,000కో 90,000కో రావడం అయితే నియర్లీ ఇంపాసిబుల్. సో నాకు చాలామంది పర్సనల్గా డిఎమ్స్ కూడా చేస్తూ ఉంటారు మా ఇన్స్టా అకౌంట్లో. ఏంటంటే సార్ ఇప్పుడు నేను మా అమ్మాయికి పెళ్ళి ఉంది, లేదా మా అబ్బాయి పెళ్ళి ఉంది, ఒక 20 లక్షలు గోల్డ్ కొనాలి, చాలామంది 60,000కి పడిపోతుంది అంటున్నారు. ఈ రోజు కొంటే నేను 10 లక్షలు లాస్ అవుతాను కదా, కానీ పెళ్లి దగ్గరకు వస్తుంది. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చెప్పింది ఏంటంటే పర్సనల్గా 60,000కి 70,000కి అయితే పడిపోయే ఛాన్స్ లేదు. మ్యాక్సిమం ఇట్ క్యాన్ కమ్ డౌన్ టు 1.2 or 1.25. సార్ ఎలా సార్ మీ అంటే అందరు చెప్పింది కాకుండా మిమ్మల్ని ఏదో నమ్మాలంటే ఒక చిన్న హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఒక 2 వీక్స్ బ్యాక్ సిల్వర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సిల్వర్ 2.75 2.85 మధ్యలో వచ్చి అవుతుంది అని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈ వారం చూడండి, లాస్ట్ 7 days నుంచి 2.8లోనే ఉంది సిల్వర్. అంటే మనం అనుకున్న దానికి ఎగ్జాక్ట్గా 5,000 రూపాయలు అటు ఇటుగా వచ్చి ఆగింది. ఎందుకంటే హిస్టారికల్గా దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు కూడా గోల్డ్ మీరు చూస్తే 24 క్యారెట్ 1.60 ఉంది. మీ 2 వీక్స్ బ్యాక్ కూడా అడిగారు 2 lakhs అయిపోతుంది అంటే కదా సార్ అని. అవ్వదు అని చెప్పాను, అవ్వలేదు. సో మా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా హిస్టారికల్ డేటా ప్రకారం చూస్తే, అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ప్రాపర్గా 2-3 వేలు, ఇప్పుడు 100-200 అటు ఇటు అవడం కామన్. అవును, ఈరోజు కూడా 120 తగ్గింది, రేపు ఇంకో 100 పెరగవచ్చు. ఆ 100-1000 పర్లేదు, ఒకేసారి అమాంతం 1.6 ఉన్నది 90కి రావడం అనేది అయితే జరగదు. సో మీరు అడిగిన ప్రశ్నకైతే అదైతే అవ్వదు, ఇంపాసిబుల్. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, గోల్డ్ కొనుక్కోవాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొనాలి, ఇంకా అంటే ఇప్పుడు తప్పదు అని కాదు, ఇప్పుడు కొన్న నష్టం లేదు. ఓకే ఓకే, సో ఇంకా పెరిగేదానికి స్కోప్ ఉంది ఫ్యూచర్ లో. గోల్డ్ ఎప్పటికైనా మెల్లగానే పెరుగుద్దండి, లాంగ్ టర్మ్ లో కాదు, ఇమీడియట్ టర్మ్ కాదు. ఇంకోటి మ్యారేజ్ కంటే ఆటోమేటిక్ పిల్లలకి ఇస్తారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లి ఇమీడియట్ నెక్స్ట్ డే అమ్మరు కదా. కనీసం ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆభరణాలు అట్లా ఉంచుకొని ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 years చూసుకుంటే నష్టం అయితే కాదు. ఇప్పుడు ఎప్పటికీ నష్టం కాదు, కంపల్సరీ మినిమం 5 years ఆలోచించుకుంటే దే మే గెట్ గుడ్ 40-50% రిటర్న్స్ ఆల్సో. వావ్. అండ్ కొంతమందికి గోల్డ్ కొనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ క్యాపబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. లైక్ లిటరల్లీ ఇప్పుడున్న రేట్ ప్రకారం చూస్తే 10,000 అంటే గ్రామ్ కన్నా కూడా తక్కువ ప్రైస్ మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. ఇంకా గోల్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. బట్ అది ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు నాకు ఈ మధ్య నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ కాలేజ్ స్టూడెంట్స్, నాకు బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా మంది జస్ట్ పాస్డ్ అవుట్స్ వాళ్ళకు వచ్చిన పాకెట్ మనీలో నెలకి 1,000-1,500 మిగిల్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి పింగ్ చేసి అంటే ఆ అమ్మాయి నన్ను మామూలుగా ఇన్స్టాల్ అంకుల్ అని పిలుస్తుంది. అంకుల్ ఇప్పుడు నాకు 3,000 ఉన్నాయి, 3,000తో గోల్డ్ కొనొచ్చా, ఎందుకమ్మా అని అడిగా. అట్లా 3,000-1,000 రూపాయలు మా నాన్న ఇచ్చిన డబ్బులు మిగుల్చుకుంటున్నాను నేను. నాకు చాలా ఇష్టమైన సెంటెన్స్ ఏంటంటే, నేను ఎప్పుడు వాడేది మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అంటాను. మీరు ఎంత డబ్బు ఆదా చేసుకుంటే ఆ డబ్బును మీరు సంపాదించినట్టే. ఓకే, ఇప్పుడు అమ్మాయి నెలకు 3,000 సేవ్ చేసిందంటే అమ్మాయి 3,000 సంపాదించినట్టే, ఎందుకంటే వేస్ట్ చేసేస్తే రావు ఇంకా. సో అప్పుడు ఏం చెప్పానంటే, అమ్మాయికి పర్లేదమ్మా మీ డిజిటల్ వ్యాలెట్స్లో కూడా గోల్డ్ కొనొచ్చు. ఎలా కొనాలి అంటే, నేను నా ఫోన్పే తీసి ఆ స్క్రీన్ షాట్స్ అని ఎలా చేయాలో కూడా పంపించాను. మీరు ఫోన్పేకి వెళ్ళండి, పేటిఎంకి వెళ్ళండి, గూగుల్ పేకి వెళ్ళండి, అక్కడ మీకు బై గోల్డ్ అని ఉంటుంది. ఆ బై గోల్డ్ ఆప్షన్కి వెళ్ళి మీరు నా దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, వాడు అడుగుతాడు మీ గ్రాముల్లో కొనాలా డబ్బుల్లో కొనాలనుకుంటున్నావా. నేను 1,000 రూపాయలు అని కొట్టాను అనుకోండి, ఆ రోజు 0.01 గ్రామ్ వచ్చింది. ఓకే, మీరు 1,000 రూపాయలు మీ వ్యాలెట్ నుంచి కట్ చేసి వాడు 0.01 గ్రామ్ మీ డిజిటల్ వ్యాలెట్లో యాడ్ చేసేస్తాడు. మీ 100 రూపాయల నుంచి కూడా గోల్డ్ కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉన్నారు, హౌస్ వైఫ్ ఉన్నారు, ఆమెకు అనుకోకుండా రోజు 300 వచ్చింది, దాన్ని వేస్ట్ చేయకూడదు, 300 రూపీస్ పెట్టి గోల్డ్ కొన్నారు. ఇంకో వారం తర్వాత ఒక 1,000 రూపాయలు వచ్చింది, ఎందుకంటే బంధువులు అక్కడ ఎవరో వస్తుంటాయి,
అలా కనుక తన ఫోన్పే వ్యాలెట్లో ఉన్న డబ్బులతో చేసుకుంటే వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 సేవ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఒక 10,000 సేవ్ చేశారు. 3 ఏళ్ళ తర్వాత 10,000 20,000 అవ్వచ్చు. ఏ రోజైనా మీరు మళ్ళీ ఆ గోల్డ్ అమ్మేయచ్చు. మీకు ఫిజికల్ గోల్డ్ కావాలంటే మీ అడ్రస్కి డెలివరీ కూడా చేస్తాడు. ఓకే. సో ఇలా కరెక్ట్గా మన ఆప్షన్స్ ఎంచుకుంటే 100 రూపాయలు, 2,000, 3,000 ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఫోన్పే. మా వైఫ్ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేది. ఒకానొక టైంలో నేను కూడా తెలియని టైంలో అప్పుడప్పుడే పేటిఎం కొత్తగా వచ్చింది, కోవిడ్. సో ఆ టైంలో వాడు గోల్డ్ పెట్టాడు కదా అని తీసాను. తీయంగానే సడన్లో పెరగట్లేదు రేట్ అని చెప్పి వెనక్కి ఇచ్చేసా. ఓకే. మేము వెనక్కి ఇచ్చిన 3 monthsకి గోల్డ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా నన్ను చూస్తాం అంటే ఐ టు లెర్న్ విత్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ తోనే నేర్చుకోవాలి. బట్ డెఫినెట్లీ ఇలాంటి కేస్ స్టడీస్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం మీలో ఆ అవేర్నెస్ ప్రొవైడ్ అంటే కొంచెం పెంపొందించడానికి. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ దాటేశాక అయ్యో మనం చేయలేకపోయామే అని బాధపడడం అనేది చాలా కామన్ థింగ్ అందరిలో. కానీ ఆ క్షణం దాని గురించి ఆలోచించడమో, లేదంటే ఇలాగా ఎనలిస్టులు చెప్పే విషయాలు కొంచెం అబ్జర్వ్ చేసుకొని తర్వాత మీ రీసెర్చ్ మీరు చేసుకొని తర్వాత ఒక యాక్షన్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఫ్యూచర్లో మీకు కొంచెం లాభపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి 100%. అండ్ నీకు ముఖ్యంగా గోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా లాంగ్ టర్మ్లో చూడండి. ఎప్పుడైనా సరే ఒక 5, 6 years, 10 years అలా ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆ ఇంక్రీజ్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొనడం అనేది మీకు ఎటువంటి పరంగా కూడా అది రాంగ్ అయితే చెప్పట్లేదు. సో ముఖ్యంగా ఇంకా పెళ్లి సీజన్కే చాలా ఇప్పుడు వరకు కొనొచ్చండి, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ హ్యాపీలీ బై. ఒక 100 రూపాయలు తగ్గినా కూడా ప్రశాంతంగా పెళ్లి మీద ఫోకస్ చేయండి, పెళ్లి హ్యాపీగా చేయండి. 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా యుల్ బీ హ్యాపీ. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.